హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. సో ఇప్పుడు వైజాగ్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మాడుగుల ఎంపీటీసీ జెడ్పీటీసీలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడిన తరుణంలో రాబోయే 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఊహల్లో బ్రతుకుతున్నాడని, లేదు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారని మరికొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి దాదాపుగా 2 నెలలు కావస్తుంది. ఇలాంటి ఒక తరుణంలో వైజాగ్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మాడుగుల ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో 2029లో ఖచ్చితంగా మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని చాలామంది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఊహల్లో ఉన్నారని కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల రీజన్స్ ఏంటి? ఈ 2 నెలల్లోనే అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు ఆయన? ఆయన 2 నెలలు కాదండి, ఇంకో 5 ఏళ్ళైనా అలాగే చెప్తాడు. మీరేం ఆశ్చర్యపోక్కర్ల. మీరు ఆయన స్క్రిప్ట్ చూసారంటే ఈ స్క్రిప్ట్ ఇంకో 100 ఏళ్ళైనా ఇదే స్క్రిప్ట్ ఉంటుంది. కాబట్టి ఆయన ఏదో కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అని అనుకోక్కర్లే. మీరు ఏంటంటే ఆయన ఊహల్లో ఉంటాడని మీరే అన్నారు. ఆయన ఊహల్లోనే ఉంటాడు, వాస్తవంలో ఎప్పుడు ఉండడు ఆయన. మీరు ఎలక్షన్ ఓడిపోయాక ఆయన ఇదే రకమైన స్క్రిప్ట్ మీరు మాట్లాడాడు. మీరు చూడండి, ఆయన స్క్రిప్ట్లన్నీ ఆయన మాట్లాడినవన్నీ చూడండి, మూసపోసినట్టు ఒకే ధోరణిలో ఉంటాయి, ఏం మార్పు ఉండదు. ఆ రోజు ఏం చెప్పాడండి? కళ్ళు మూసుకొని తెరిస్తే చాలు 2029 వస్తుందన్నాడు. మొన్న కూడా కళ్ళు మూసుకొని తెరిస్తే చాలు 5 ఏళ్ళు అయిపోతుంది అన్నాడు. సో ఆయన కొత్తగా ఏం చెప్పడు, ఎందుకంటే ఆయన తనకి తాను చెప్పుకుంటాడు. దీస్ ఆర్ ఆల్ తనకి తను చెప్పుకోవటం. ఎందుకంటే కార్యకర్తలకి తర్వాత నాయకులకి చెప్పి ప్రయోజనం లేదని ఆయనకు తెలుసు. వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు కదా. అంటే తను హ్యాపీగా ఉండాలి, తను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎఫర్మేషన్ లాగా చెప్పుకుంటూ ఉంటాడు. ఓకే, 5 ఏళ్ళు కళ్ళు మూసుకో జగన్, కళ్ళు తెరిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అని చెప్పుకోకపోతే ఆయన నిద్ర పట్టదు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే భరించలేడు ఆయన. కాబట్టి ఇది ప్రజలకి చెప్పింది కాదు. ఇంకొకటి, ఈ పలావు బిర్యానీ ఎప్పుడు అదే డైలాగ్ చెప్తాడు. ప్రజలు ఎప్పుడు అనుకుంటారు పాప, ఆయన ఏమంటాడంటే ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండుంటే, ఇదే మన జగన్ కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే మనం పలావ్ తినేవాళ్ళం. కావాలంటే వినండి ఆయన డైలాగ్స్. ఇంతకు మించి ఆయన మాట్లాడితే నన్ను అడగండి మీరు. ఇదే డైలాగ్, ఇదే జగన్ కనుక, ఇదే మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే అనే పదమే వాడతాడు ఆయన. వాడి జగన్మోహన్ రెడ్డి హయాంలో పలావ్ తిన్నారు ప్రజలు, చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు బిర్యానీ అంటాడు, పెట్టడు. ప్రజలు పస్తులు ఉన్నారు ఈరోజు. మరి ఏ ప్రజలు పస్తులు ఉన్నారు అంటే, నీ హయాంలో అందరూ పేదలే ఉన్నారు. పెత్తందారులు ఓన్లీ తెలుగుదేశం కూటమి మాత్రమే, మిగతా ప్రజలందరూ పేదవాళ్ళే. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చాక పేదవాళ్ళు ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పేదవాడు, ఆర్థికంగా కాదు మానసికంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు మనం సీరియస్గా తీసుకోక్కర్లే. అయితే ఇవి ఏ సందర్భంలో మాట్లాడాడంటే ఆయన ఈ మధ్యన వరుసగా ఇప్పుడు వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కదండి, ఆ సందర్భంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలతో ఆయన మాట్లాడుతున్నాడు. పాడేరు అరకు అయింది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్కడ బెంగళూరు తరలించాడనే ఒక మాట వచ్చింది. ఇవాళ మాడుగులకి సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీలతో ఆయన మాట్లాడాడు. ఆ సందర్భంగా ఈ మాటలు అన్నాడు ఆయన. సో ఆయన ఇంకొక మాట చెప్తే మనం ఆశ్చర్యపోవాలి. మనం ముఖ్యమంత్రి అవుతాము 2029లో, మళ్ళా మనదే అధికారం, మీరు ఓపిక పట్టండి, మీరు కళ్ళు మూసుకుని తెరవండి అంటాడు. ఆయన బ్రహ్మకాలం అనుకుంటాడేమో మనకు తెలియదు, అది ఆయనకే తెలియాలంటే. ఇంకొకటి ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఆయనకి రోజు వెళ్ళదు, ఆయన తలుచుకోకుండా కూడా రోజు వెళ్ళదు ఆయన పాపం. అంటే మీకు మనం పురాణాల్లోకి వెళ్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. సనకసనందాదులు, తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ కూడా 3 జన్మలే కోరుకుంటారు. అంటే విష్ణువుని తిడుతూ, మనకి ఆ కథ చదివితే తెలుస్తుంది. అట్లాగా ఈయన ఏమైనా వరం పొందొచ్చాడేమో చంద్రబాబునే తలుచుకుంటూ చంద్రబాబుని తిట్టాలని, మరి ఏమో మనకు తెలియదు. కాబట్టి మీరు గమనిస్తే కనుక అయితే ఆయన ఎప్పుడు ఇవే చెప్తాడండి.
ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే వీటన్నింటికంటే కూడా కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం ఎలాగ చేస్తాడు. ఎమ్మెల్సీ పోటీల నుంచి అంటే ఉప ఎన్నికల నుంచి తెలుగుదేశం కూటమి తప్పుకుంది. దానికి ఏమంటాడు, భయపడ్డాడు చంద్రబాబు అని అనొచ్చు. అక్కడ భయపడ్డం కాదు, విలువలు విశ్వసనీయత అని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు. ఇదే వీళ్ళైతే మీకు తెలుసు గతంలో ఏం చేశారు. వాళ్ళు బెదిరించి తర్వాత వాళ్ళ చేత దరఖాస్తులు వెనక్కి తీసుకునేలాగా చేసి బెదిరించటం, వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఇప్పుడు ఏం లేదు కదా, సజావుగా మీరు ఎన్నికలు చేసుకుంటున్నారు. కూటమికి అంత 164 సీట్లు వచ్చి వాళ్ళకి అంత బలం ఉండి కూడా వాళ్ళు ఏమన్నారు, ఆయన ఇటువంటి ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఇటు క్రాస్ ఓటింగ్ చేస్తారు, కానీ వాళ్ళని కొన్నామనే అపవాదు మాకు అక్కర్లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళంతా వాళ్ళు ఎలాగ వస్తారు, వాళ్ళు ఎలాగ తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నారు, రేపొద్దున తెలుగుదేశంలో జాయిన్ అవుతామంటారు వాళ్ళందరూ. కానీ ఈ అపవాదు నాకు అవసరం లేదన్నాడు. దానికి ఈయన వేరే రకంగా భాష్యాలు చెప్పుకుంటాడు, వక్ర భాష్యాలు. ఏదో చంద్రబాబు నాయుడు ఈయనకి భయపడ్డాడనో ఇవన్నీ ఇట్లా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోవాలి. కొన్ని పొత్తు ధర్మాల్లో మాట్లాడేవి వేరు, ఇట్లాగ మనం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళతోటి మాట్లాడేది వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా విలువలు లేవు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లేదండి. 2029లో ఆయన ముఖ్యమంత్రిని అవుతాను అంటే నువ్వు కలలు గాను అనే మనం చెప్పాలంతే. మ్యామ్, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి కూటమి అయితే రేస్లో నుంచి అయితే పక్కకు తొలగడం జరిగింది. సో రేపు ఈ ఇంపాక్ట్ అనేది లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉందామా? ఏముండదు. ఇప్పుడు మీకు అసలు ఇందులో ఒక ట్విస్ట్ ఉండొచ్చు. మీకు ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే బొత్స ఇప్పుడు యాక్చువల్గా మొన్ననే తెలుగుదేశంలోకి వస్తాడని తెలుసు, మనకి వార్త వచ్చింది. కాబట్టి ఇప్పుడు బొత్స ఒక డీల్ పెట్టుకుని ఉంటాడు తెలుగుదేశంతో, నేను ఎమ్మెల్సీగా గెలిచి మీ దగ్గరికి వచ్చేస్తాను చంద్రబాబు నాయుడుతో. మీకు అర్థమైందా? సో అప్పుడు ఎవరు ఆనందపడతారు చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతున్నాడు కదా, ఇదేదో నా విజయం అనుకుంటున్నాడు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తప్పుకుంది, ఇది నా విజయం అనుకుంటున్నాడు. గెలిచి ఒకవేళ బొత్స కనుక తెలుగుదేశంలో జాయిన్ అవుతే అప్పుడు అది ఎవరి విజయమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు, ఖచ్చితంగా తల తన్నేవాడు ఉంటే తాడి తన్నేవాడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు బొత్స కూడా రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే ఎమ్మెల్సీలో అసలు నిల్చోవటమే తప్పు అనుకుంటే ఇప్పుడు బొత్స వెళ్ళిపోతాడనే కదా ఎమ్మెల్సీగా నిల్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీ నుంచి వెళ్ళిపోతాడు, ఉత్తరాంధ్ర నుంచి ఒక నాయకుడు ఉండడు మనకి బలమైన నాయకుడని ఆయన ఆలోచించి బొత్సాని బలవంతంగా నిల్చోబెట్టాడు. బొత్స కూడా అదే మాట చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి నిల్చున్నాను అన్నాడు, నాకు ఇష్టమైన నిల్చున్నాను ఎక్కడా చెప్పాల. అంటే ప్రతి మాటకి వక్ర భాష్యం కాదు, అక్కడ వాళ్ళ మనసులోంచి వచ్చేవే ఉంటాయి మాటలు. సో ఏ రకంగా తీసుకున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గెలుపు కాదు, చంద్రబాబు నాయుడు గారు గెలిపేది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.